చెప్పండి ఎక్కడ అంటే జూబ్లీస్ నియోజకవర్గం. అవునండి. ఓకే. ఎట్లుందండి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఉప ఎన్నికలు. సో ఆల్రెడీ ఇద్దరు పార్టీలు డిక్లేర్ చేసింది టికెట్లు. ఎట్లా ఉండబోవచ్చు? ఎట్లున్నా సరే ఫస్ట్ థింగ్ ఎమ్మెల్యే వాళ్ళు లేకపోతే ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో కరెక్ట్ మేనిఫెస్టో ఇచ్చినవన్నీ కరెక్ట్గా చేయాలి, కరెక్ట్గా చూపించాలి అన్నట్టు ఒకసారి ఫామ్ లాగా ఉండాలి అని నా ఒపీనియన్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏదో జస్ట్ మీరు వచ్చి అడుగుతున్నారు, ఓకే, వెరీ నైస్. కానీ ప్రతిసారి కామన్గా అయ్యేటట్టే వచ్చి అడుగుతారు, వెళ్తారు, వాళ్ళు వచ్చి ఓట్ చేసి వెళ్ళిపోతారు. కానీ మొన్ననే ఇక్కడ ఒక రోడ్డు మొత్తం స్పాయిల్ అయిపోయింది. కానీ ఆ 15th ఆగస్ట్ రోజు ఎమ్మెల్యే వాళ్ళు వచ్చారు, కార్ అన్ని పెట్టేసారు, కానీ మొత్తం ట్రాఫికే. రోడ్ చూస్తే మొత్తం మోరి నీళ్ళు ఎట్లా పోతున్నాయి, అంతా గలీజ్గానే ఉంది. కానీ ఏం చేయలేదు. సో థింగ్స్ ఆర్ వర్కింగ్ లైక్ దిస్. ఎట్లా ఒక కార్పొరేట్ కంపెనీ ఎట్లయితే వర్క్ చేస్తాయో లైక్ ఒక టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తాయి. ఏమని, ఓకే ఈ ఫలానా డేట్ వరకు నేను ఈ పని చేసేస్తా, ఈ ఫలానా డేట్ వరకు ఈ సబ్మిట్ చేస్తా అంటే వర్క్ చేస్తాయి. అట్లాంటిది ఎమ్మెల్యే అయినా సరే, చిన్న గల్లీ లీడర్ అయినా సరే. సునీత అలాగే నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చింది కదా, ఇద్దరిట్లో ఎవరు పెట్టారు? సారీ, నా ఇద్దరికి అనలైజ్ ఎప్పుడు చేయలేదు కాబట్టి నా ఒపీనియన్. కానీ ఎవరు బీఆర్ఎస్ బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా పార్టీ లాగా కొంచెం రిలీజియన్ కాంట్రవర్సీ లేకపోతే ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ చాలా రియల్ ఎస్టేట్ అవన్నీ పడిపోయింది. నేను కొంచెం రిలేటెడ్ అక్కడ ఉన్నా కాబట్టి సో నాకు అక్కడ బెనిఫిట్ అనిపించలేదు. బీఆర్ఎస్ బెనిఫిట్ ఎందుకు అనిపించింది అంటే కంపెనీస్ బేసిస్గా చాలా వర్క్ చేస్తాయి అది. సో లైక్ ఐటీ హబ్స్ అయినా సరే, బయట ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, లులు మార్కెట్ అయినా సరే, అవన్నీ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాయి అనమాట. అంత ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది కాబట్టి నేను బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తా. సో సారీ టు సే, బట్ ప్రీస్ట్ వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. రిలీజన్ బేస్ పైన ఓట్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ఎవరైతే రిలీజన్ పైన వస్తున్నారో వాళ్ళకి ఇవ్వకండి, ఎవరైతే ఓన్లీ స్పెసిఫిక్ థింగ్స్ పైన వస్తున్నారో వాళ్ళకి ఇవ్వకండి. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే. నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ కాబట్టి అన్నగారికి పక్క గెలుస్తారు. యూత్ కదా అన్న, ఇక్కడ రెండోసారి పోటీ చేయడం కదా, అన్నకు ఎక్కువ అవకాశం ఉంటే అన్నగారికి ఓటు చేయడం జరుగుతుంది. చాలా మంది పబ్లిక్ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గోపీనాథ్ ఉండే కదా, భార్య కూడా నిలబడుతుంది, వాళ్ళ భార్యకి ఛాయిస్ ఉంటుంది. అది మామూలుగా ఆమెగా 50% వస్తాయి, అన్నగా 80% పడుతుంది. 50% 80%. బీజేపీ మన కాంపిటీషన్ ఇస్తుంది. బీజేపీ అంటే లోకల్ గా వాళ్ళు కూడా మామూలుగా 30% 40% వాళ్ళు కూడా పడుతుంది. సో 80% కాంగ్రెస్, 50% బీఆర్ఎస్, 30% బీజేపీ. ఈయన కూడా మంచి పనులే చేసిండు, చెడ్డ పనులు చేస్తలేడు అని అంటలేము. రేవంత్ రెడ్డి కూడా మంచిగా చేస్తున్నా అని చెప్తున్నాడు టీవీలో, కానీ చేసేదాకా తెలియదు ఇప్పటికైతే. మళ్ళా కేసీఆర్ అయితే అన్ని చేసిండు, అందరు ఆధారపడ్డాడు ఆయన మీద. చెడ్డోళ్ళు అందరూ పడ్డారు. ఇంకా ఇప్పుడు ఆయన లెక్కడ ఈయన కూడా చేసుకుంటే వస్తారు, ఈయన కూడా ఒక దేవుళ్ళ అక్కడ కొలుస్తారు. అంతేనా కాదా? ప్రజలకు ఉండేది గదే. ఇంకా అవి అన్ని నాకు తెలియదు నాన్న, అంతే. ఈ రెండే తెలుసు, కారు గుర్తు, ఈ రెండే. అన్నం ఎవరు పెడితే వాళ్ళకే కొలుచుకుంటామంటాం, కానీ అన్నం కాకుండా సున్నం అంటే ఇంకా సున్నం చెప్పాల్సిందే. ఏనా ఇప్పుడు అనుకునే వాళ్ళు ఎట్లా అంటుండంటే, మనమని కాదు, ప్రతి ఒక్కరు ప్రజలు ఎవరు మంచి చేస్తే వాళ్ళనే ఎన్నుకోవాలి మనం, అంతే. మనకు దేవుళ్ళలాగా ఆయనని ఎన్నుకోవాలి. ఈ వయసు మీనబడ్డ వాళ్ళు, మా మధ్య తరగతి వాళ్ళు, వీళ్ళు అంతా ఏనా మంచి చెడు రెండే చూస్తారు ఇప్పుడు. कांग्रेस से आया तो अच्छा देगा, गरीबों को अच्छा दे, गरीब लोग को अच्छा देगा, हैंडीकैप लोग को अच्छा देगा, बेवा औरतों को अच्छा देगा. अपना दर्द समझाओ, गरीब का दर्द अपना दर्द है बोल के समझा होता है. जीता तो मेरे को ऑलरेडी बोल दिया नवीन यादव, मैं भी हैंडीकैप हूँ, मैं को पिंजन करा तो मुझे मेरे को ऑलरेडी बोल दिया नवीन यादव. జూబ్లీహిల్స్ में कौन सा पार्टी जीतने को అవకాశం ఉందా? టిఆర్ఎస్ గెలుస్తుంది. సునీత మాఖండి వస్తుంది, గ్యారంటీ చెప్తున్నా. ఇంకా ఇప్పుడు దాకా పింఛన్ లేదు, ఏం లేదు. భార్య ఉండే చచ్చిపోయింది, ఇంకొకరికి రామంటే వస్తే లేదు. ఏం చేయాలి చెప్పండి? రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చినారు. వాళ్ళ అదృష్టం ఎట్లా ఉంటుందో ఆ టైం. దేవుడు రోజుకి అదృష్టం మారుతూ ఉంటాం, పొద్దున్న లేస్తేనే రాస్తాడు. అది ఆ టైంకి ఎట్లా వస్తుందో చూసి చెప్పగలం, అంతానే, ఇంకా ఏం లేదు. ఇప్పటి వరకు అయితే
ఇప్పుడు వాళ్ళకి ఈ ప్రభుత్వం బాగలేదు నాన్న. ఈ ప్రభుత్వం నా లైన్లు ఉన్నాయి అన్ని మొత్తం ఇవి అయిపోయింది. ఫస్ట్ 28కి అడిగినారు, ఇప్పుడు 16కి ఎవ్వరు వస్తలేరు. ఇంత వేస్ట్. సో కేసీఆర్ ఉన్నప్పుడు అంత ఇంకా better. బాగుంటాయి. ఆడు అప్పు చేస్తుండే ఏమన్నా చేస్తుండే, ఫామ్ హౌస్ లో కూర్చొని తాగుతుండే, కోళ్ళు దుంటుండే, కానీ ఆడు మంచోడు. కేసీఆర్ వస్తే బాగుంటది. ఆ? కేసీఆర్ కారు గుర్తు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఉన్నారు కదా ఉన్నాడు. మరి. మరి ఆయన అన్ని చేస్తున్నా ఏం చేయలే కదా. అచ్చా, కేసీఆర్ ఏం చేసింటే ఈయన ఏం చేస్తారు ఇక ఏదో ఇంత ఆదనం పెట్టిండు గరీబ్ వాళ్ళకు, మా సోటలకు. అది ఏదో కాదు. అంతే. దేవుని దయ ఎవరైనా వస్తారు కదా వాళ్ళు. అవును. మరి పువ్వు గుర్తు పువ్వు గుర్తు కూడా బానే ఉంది కానీ వస్తే కేసీఆర్ అన్న పువ్వు గుర్తు రావాలంటాం. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ బానే ఉంటది, కానీ ఏం చేస్తా అది చేస్తా ఇది చేస్తున్నాడు, ఏం చేయలే కదా. మరి ఏమో ఇప్పుడు గెలిపిస్తే అన్ని చేస్తా అంటున్నాడు కదా. ఇప్పుడా అప్పుడు పిల్లలకు 2500 ఇస్తాము, 500కు గ్యాస్ ఇస్తాము, మళ్ళా గరీబ్ వాళ్ళకు 4000 రూపాయల పింఛన్ ఇస్తాం. అవన్నీ అన్నాడు లేదా? అంటాడు. మరి ఏవి ఇస్తలేడు సో కేసీఆర్ పార్టీ బెటర్ అంటాం అనుకుంటున్నాం. అనుకుంటున్నారు. కానీ భగవంతుందయ్యా అంతే. అంతే. మరి ఎవరు వచ్చినా మంచిదే, కానీ ఏదో గరీబులకు ఇంత సాయం చేయాలి అంతే. ఏమో అప్పటికి ఎట్లయితుందో. అరే ఒకటి ఉంటది ఇలా కేసీఆర్ బాగుంటది అని. మీ దగ్గర ఏం మాట్లాడుకుంటుంది? ఏమో ఏం మాట్లాడుతారో ఎక్కడనో తెలుస్తలేదు ఇంకా. ఇక ఓపెన్ అయినాయి అంటే ఓపెన్ అయినాయి ఆల్రెడీ. అయినాయా? మరి ఏం మాట్లాడుకోవట్లేరు కదా ఇంకా. పైసా గీసి ఏం ముచ్చట్లు లేదా? ఏం మాట్లాడతలేడు ఈయన కూడా. ఏం మంచిగా చేస్తలేడంట. ఎవరు? ఈయన పేరేం పేరు ఇప్పుడు వచ్చిన ఆయన? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బానే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 5,000 పింఛన్ ఇస్తారు అనగానే 4,000 అన్నాడు కదా. మరి 4,000 అని ఇయ్యాలి కదా ఆయన. మరి ఏమిస్తున్నాడు? అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పిండు, ఆయనే చెప్పిండు. ఎవరైతే ఆయన అంతే, ఈయన అంతే. ఆయన చెప్పిండు, నేను గెలిస్తే నేను సంవత్సరానికి ఏం చేస్తా అన్నాడు. 1000 పెంచుతా, 5,000 కాగానే నేను ఆపేస్తా అన్నాడు. మరి ఆయనను గెలవలేకపోయి ఈయన కొత్తోడు అని మంచిగా చేస్తాడని ఇక నిలబెడితే ఏం ఫైదా? అప్పులు చేసి మా మీద నొక్కుతున్నాడు. మరి పెద్ద కష్టమే వచ్చింది. మరి ఇప్పుడు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాం? ఇక ఎట్లయితుందో చూస్తాం అప్పటికి. సరే. ఇక అప్పట్లో ఎవరు గెలిచేది? ఇక ఎవరు గెలిచినా మా బతుకు ఇది. ఎవరేం మాకు పెట్టారు? ఏమేమి మాకు రెక్కాడింది అక్కడ ఒక్కాడదు అంతే కదా. మరి మాకు ఎవరు న్యాయం చేస్తలేరయ్యా. గరీబోనికి న్యాయం చేస్తలేడు. ఈయన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు ఈయన ఉంటే ఇస్తాము, లేకుంటే తీసుకుంటాము, ఉంటే ఇస్తాము, లేకుంటే తీసుకుంటామని మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమో మేము గవర్నమెంట్ పంపిస్తేనే వస్తున్నాము, మాకేమి ఆమ్దానా అంటే వాళ్ళు మాట్లాడతారు. మరి అక్కడనేమో పనులు దొరుకుతలేవు. మరి ఎట్లా? మరి ఇల్లు ఉంటే సరిపోయిందా? మరి కష్టాలు చేసుకోవద్దా? మరి ఆయన వచ్చినప్పుడే మేము కనబడాలంటే కనబడతామా? మరి ఇక గట్ల జరుగుతున్నాయి. మళ్ళా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో, కేసీఆర్ ఏం చేస్తాడో అర్థం కాదు. ఎవరు గెలిచినా మా బతికింతే. ఎక్కడ కాక మీది? జూబ్లీహిల్సేనా? ఇక్కడ అచ్చా. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచేటట్లుందా, కారు గుర్తు గెలిచేటట్లుందా? లెక్క చూస్తే కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్. అచ్చా, ఎందుకు వస్తుంది అంటావు కాంగ్రెస్? మన బాగుంది అది వస్తుంది. కారు గుర్తు కేసీఆర్. అదే దాన్ని కారు గుర్తే కదా. అది కారు గుర్తు వస్తుందా, చేయి గుర్తు వస్తుందా? కారు గుర్తే. అంతే. అంతే. చేయి గుర్తు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండు కానీ చెయ్యి అంతే. ఇక అంతేనా? చెయ్యి పోయింది. రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ అప్పుడు ఉంటాయి కానీ ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఎవరంతా? ఇప్పుడు మాగింటి గోపీనాథ్ సెంటిమెంట్ వాళ్ళ భార్యకి ఏమన్నా వర్కౌట్ అవుతుందా? కారే ఏదన్నా కేసీఆర్. ఏం నమ్మకం లేదు, అదొక్కటే. కేసీఆర్. ఎవరు? కేసీఆర్ రేవంత్ రెడ్డి? కేటీఆర్ ఉన్నారు కదా ఇప్పుడు. ఆయన మాకు కూర్చొని బతుకుతాం మేము.
ఓడి గెలిచేది ఓడిపోయేది మా కడుపు ఇక్కడ ఉండదు. ఆగో నీకు పింఛన్ ఇస్తలేరా వీళ్ళు అడ్డ కదా వాళ్ళ కాదేసి నీ అభిప్రాయం ఏంటి? నీ బాధ ఏంటి? నీ కష్టం నా ఏంటి? బాధ ఏముందో చెప్పు ఇదేదా ఒకటి ఎవరు పిపిని ఇచ్చేదంటే కేసీఆర్ ఇచ్చాడు మాకు పిపిని. కేసీఆర్తో ఓటు కేసీఆర్ ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు, దాంతోనే బతుకున్నాడు. పావులు వేరే ఏదో దాబామని బతుకుంటున్నాం. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఆ? రేవంత్ రెడ్డి దేవేంద్ర రెడ్డి ఒకట చిన్నదా నిండియాలు వచ్చిండు కూర్చున్నాడు. మాకు సరిగా పిప్పిలు సరిగా ఇస్తలేడు, తప్పలేదు. అంతే. అంతే. నేను మాట్లాడతా గట్టిగా. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎన్నికాలు వచ్చినా లేదు, ఏది వచ్చినా లేదు. ఏమి ఇస్తాడే ఎన్నికాలు వచ్చాయనే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంటున్నా. ఏమి ఇస్తాడు మాకు? ఆయన ఇచ్చినప్పుడు అదే అదే పిప్పి పట్టుకొని బతాను. మాకేమో ఏ ఇచ్చలేదు, ఇచ్చలేదు. మాకు ఇస్తే ఒక ఆకలి అవుతుందో దూపు అవుతుందో ఇస్తే ఇచ్చిన మాకు వేస్తాం. అంతే. ఆకలి అయితే దూపాయి మా పెద్దమడి స్కూల్ వాళ్ళకి ఇస్తాం. బాగా చేస్తారు, అందరూ ఇక్కడనే కూర్చుంటారు. ఏం చేయాలి? ఎవరు బాగా చేస్తారు? ఎవరు గెలిచినా మా బతుకు మేమే బతా ఇంటివి. ఇంకా ఎవరికి ఉన్నది లేదు, దాంతో ఆడలు అందరు తిరిగి వస్తారు ఇంటికి. ఏం లాభం? లాభం ఉందా? ఏమన్నా అయ్యకుండా ముసలోళ్ళకి ఇచ్చినా తలుచుకుందరు కదా. చెప్పు నాన్న, ఎవడే అడిస్తాడు అన్నట్టు మన ఇద్దరాడు. ఇస్తాడేమో తర్వాత ఇప్పుడు గెలిపిస్తారు. ఎప్పుడు? ఇంకానా? ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా గెలిపిస్తాం. ఇండ్లని ఇండ్లు కట్టిస్తామని, పొలాలు పట్ట చేస్తామని, అవి ఏంటి లవన్ పట్టాలన్నీ పట్ట చేస్తామని అది చేయకపోయా, ఉత్తరే రాపించకపోయా. ఏమైనా ఏంటి కంప్లీటర్లకు పని చెప్పి పైసలన్నీ ఖర్చు పెట్టి వాళ్ళు బతికిరి ఏరుకుంటే ఈయన బతుకుతాడు. మధ్యలో మేమేనా చెడిపోయేది? మరి ఇంకేమున్నా చెప్పురి. కేసీఆర్ అప్పుడు కొంత ప్లస్లు ఉన్నాయి. ఈ పార్టీలోనే ఉండడం ఏం కాదు గొప్పన. అన్ని పార్టీలలో మైనస్లు ప్లస్లు ఉంటాయి. దాంట్లో ఉన్నట్టు దీంట్లో ఉంటాయి. తప్పేముంది? కాకపోతే హిందూయిజము పైకి రావాలి అనుకొని ఒక్క కాన్సెప్ట్ మీద హిందూ ధర్మం నిలబడాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటి చెప్తున్నారు, ముస్లింల ఓట్లతోటే మేము గెలుస్తాం అనేది. ఇది ఎంత మట్టుకు న్యాయము? ముస్లింలు అడగంగానే బొందలు కట్టే శాంక్షన్ చేసారు. మరి హిందువులకు బొందలు కట్టాలి అవసరం లేదా? హిందువులకు ఏ వసతులు అవసరం లేదా? హిందువులు ఏదన్నా అడిగితే ఏదన్నా అంత ఇమీడియట్గా శాంక్షన్ చేయాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆ దుర్గొల్ల ఓట్ల మీదనే ఆధారపడ్డారు. మరి హిందువులందరూ ఏకమై హిందువులకి ఎందుకు వేయరు? హిందూ ధర్మానికి ఎందుకు వేయరు? మీరు చెప్పండి. ఇప్పుడు దీంట్లో లాజిక్ లేదా? దీంట్లో వాస్తవం లేదా? హిందువులకు కూడా ఓట్లు వేయాలి. క్యాండిడేట్ ని బట్టి ఉంటుందా బీజేపీ? ఎవరైనా లేదు, క్యాండిడేట్ సరైన క్యాండిడేటే ఉండాలి. సరైన క్యాండిడేట్ ఉంటేనే గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే 100% అవకాశం ఉంది. ఎందుకంటే మన నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ గురించి కామెంట్స్ అయితే ఉండేవి. ఆ అబ్బాయి చాలా మంచి వ్యక్తి, కామెంట్స్ అయితే ఉండేవి. బట్ ఏంటంటే ఈ లాజిక్లు వాళ్ళు ఏదైతే ఉపయోగిస్తారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి గెలుస్తాం అనుకుంటారో అది మాత్రం నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ ఇంకా మేడము ఆమె పాపము మాగంటి చేసిన పనులకు మాగంటి వాళ్ళకు కూడా కొంచెం మంచిగా చేసిండని అనుకుంటున్నారు. కానీ ఏదేమైనా మా బీజేపీ నుండి గట్టి క్యాండిడేట్ కనుక ఇస్తే 100% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒక ధీమా మీద ఉన్నాయి. ఇప్పుడు మూడో పార్టీ సల్మాన్ అని ఆయన కూడా వస్తున్నాడు. ఆయన వచ్చి ఓట్లు నిల్చుండంటే బీజేపీకి గట్టెక్కే ఛాన్సెస్ ఉంటాయి.